శిష్యులరా గురువర్య గురువయ్య నాయన శిష్యులరా గురువయ్య నాయన శిష్యులరా ఎంత బాగుండారా ఇద్దరు మంచి కొండ మీద కోతి పిల్లలు ఎక్కడ ఇద్దరు పోలే ఉండారా ఇంకొక పాట ఉంది అట్లా మా స్వాముల కోసం అక్కడ కొన్ని కనిపించేది పావుగండ పట్టణము బయలుదేరదామా అవురా దేవి జగన్నాథ భవానీ నమతాహరి లేదా నీకు నాట్యం ఎవరు మనమ మనం ఎవరు నేనెవరు వచ్చారన్నా మనం తీసేక మనం ఎవరు బ్రాహ్మణుల్లో ఎవరు మనమా ఎవరు బ్రాహ్మణుల్లో మనం ఇప్పుడు ఆడున్నామా ముంబై ఉండము అయినా చెట్టులారా ఇప్పుడు మనం పాల్గొండ పట్టణంలో ఉన్నాము మనతో ఎవరో పిలిపించి అమ్మని పిల్లలు తప్ప అమ్మా 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 కొంతమాట నాకు కేజీ అమ్మా ఎవరయ్యా అట్లంతా మాట్లాడచ్చు మనం మన బ్రాహ్మణులు అమ్మా రామ్మ రామ్మ అమ్మా స్వామి స్వామి అవును స్వామి ఎవరమ్మ నువ్వా పాల్గొండ పరిపాలన చేసి చిన్నాగిరెడ్డి భార్యమైన శీలమకొండమ్మ అంటారు స్వామి శీలమకొండమ్మ అంటే నువ్వేనా అవును స్వామి మాతో పిలిపించిన కార్యాంతమా నా కుమార్తెకి నామకరణం చేయదు స్వామి నామకరణమా అవును స్వామి ఎంతమ్మ నీకు వయసు 60 ఏళ్ళు స్వామి ఈ వయసులో నీకు బిడ్డ పుట్టినా అవును స్వామి నార్మల్లే స్వామి అయితుందా స్వామి ఏమో నాకు అంటే నాకు వయసు అయిపోయింది దాంట్లో వేరే కొండలు వదిలిపోయింటే సరి కిండ్లు కనపడుతుంది అవును నేను బాగా పెడతా ఇంకా ఇవి నన్ను గయలు పెట్టాక నీ చేతిలో పెట్టి తను పెడతావా నువ్వు పెడతావు లేదా ఇద్దరిని కనవేదా పేరు పెట్టండి రా పుస్తకం చదివా పుస్తకం చదివి పేరు పెట్టండి చాలా వేరే ఏమైనా పెట్టుకున్నాను అది వేరే ఉంటుంది అమ్మా స్వామి ఇదిగో స్వామి ఏమి నేను బిడ్డ రామ రామ ఎంత బాగుంది బిడ్డ వాళ్ళ బాగుంది ఆయన చూసారా మనకి ఎట్లుంటే నామకరణ శైలిలో కాయలు పండ్లు ఇప్పించుకోవాలి అంతే మనకు అంతే కదా స్వామి ఇద్దరు 2 సార్లు జోడించండి జోడించబ్బా జోడించినట్టున్నారు అబ్బా రాపా శుక్లం పడదాం చెప్పండి పితృను ఎంత వచ్చాను చెప్పు చెప్పు సరే ఓం శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే ఇవన్నీ ముందరకు చెప్పు
ఎలా తిరగలేదేనా రిపీట్ ఇప్పుడు చెప్పండి నేను చెప్పిందంతా ఇంకొక చెప్పండి రాములకే పంచ పంచ పేలిపోతుంది చెప్పు నేను చెప్పినట్టు ఓం శుక్లాం భద్రం విష్ణుం చతుర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయ సర్వ విఘ్నోపశాంతయే అగజా గజాన కోటీశ్వర సర్వభోగ నిర్విఘ్నం సర్వదేవ సర్వసర్వ నా బిడ్డ పాయ స్వామి నా బిడ్డ స్వామి నాదే బిడ్డ పాయ నా బిడ్డ పాయ స్వామి నా బిడ్డ పాయ స్వామి నామకరణం చేస్తాను మీకు ఎక్కడ పోయా ఇంకా 2 దెబ్బలు పడాలి కానీ సరిపోతుంది నేను చెప్పినట్టు ఓం కేశవాయ నమః ఎవరు ఎలక ఎలక ఎనక నువ్వేమ్మా పొందెలక నమస్కారము ఎంత భక్తి ఎంత నీకు కాదా పెట్టింది నాకు నమస్కారం పెట్టారు ఆయన నాకు నమస్కారం పెట్టాడు నువ్వే కుటుంబం పెట్టేస్తాను బ్రాహ్మణులు బ్రాహ్మణులు కాదమ్మా బ్రాహ్మణులు బ్రాహ్మణులు గుంటూరు ఆయమ్మ నమస్కారం పెడతాందంటే ఆయమ్మకి ఎంత ఉండాలి నమస్కారం నమస్కారం పెట్టే ప్రతి సంస్కారం ఈ అమ్మసుడు మొద్దమని ఇక్కడ అట్లే ఉంది పెట్టు నమస్కారం సాములకే ఇవిడు పెట్టు థ్యాంక్ యూ ఓం కేశవాయ నమః లక్ష్మీ నరసింహాయ నమః ఎవరు ఏమి భక్తి ఏమి వినయం ఎంత సంతోషం బ్రాహ్మణులకి ఇంత మాత్రం మొరదిచ్చేవాళ్ళు చల్లగా ఉండమ్మా పెట్టమ్మా ఓం కేశవాయ నమః లక్ష్మీ నరసింహాయ నమః ఎవరు నమస్కారం స్వామి చూడమ్మా నమస్కారం పెడతాడు సంతోషం అవుతుంది అంటే సాములతో ముట్టి పెట్టరాదమ్మా మేము ముట్టించుకునేవాళ్ళు కాదు పెట్టించుకునేవాళ్ళు రాగులు జొన్నలు వడ్లు బియ్యము ఆపళ్ళు బనానా ఇవన్నీ ఉండే బెల్లం వాడు పెట్టు నాకేం అమ్మా దూరం సాములతో ముట్టి పెట్టరాదా ముట్టుకుంటే ఏమైతుంది ముట్టుకుంటే గేజి పడుతుంది నీకే చెప్పండి ఓం కేశవాయ నమః లక్ష్మీ ఉండరు పెట్టిపోతాడు పెట్టి వాయినా మీరన్నా చెప్పాకేంటి అమ్మకి మా సమయం ముట్టుకోద్దా చెప్పా నువ్వు చెప్పు సమయ బాధ సమయ మా సమయం ముట్టుకోతాను అమ్మ వాళ్ళు మాట్లాడండి మా బిడ్డకి లేపా అమ్మా సామెతో ముట్టుకోరాదా పదే పదే చెప్తాను మేము చెన్నెలు పోసుకోవాల్సి వస్తుంది తిరగండి బీపీ ఉంటే 4 సార్లు చల్లాడి చెప్తాం ఓం కౌసల్య సుప్రజ రామ పూర్వ సంజ నాది బిడ్డ పాయ స్వామి స్వామి నా బిడ్డ పాయ నీ బిడ్డిపోతున్నా మానం పోతా అమ్మా ఎలా అట్టుకుంటాడు సాములకి అయ్యో నాకు బ్రాహ్మణులు అంటే చాలా ఇవ్వాలంటే చాలా ఇష్టం నీకు పెళ్ళైందా లేదు అయ్యా ఉండదా లేదు స్వామి ఉండు మా స్వాములు ఇద్దరు రిటైర్ పెట్టి 5 నిమిషాలు అట్లా ఒప్పుకోవటం పెళ్ళైందా చూపించాను ఆయన గుర్తుదాన్ని నేనేం చేస్తాను మనము ఏమన్నా కానీ న్యాయంగా మాట్లాడు వాళ్ళు శూద్రం వాళ్ళు అంటే మంగళవారం భానువారం మటన్ తింటారు మనం తింటామా
ఎవడు నిన్ను బ్రాహ్మణుడైనోడా మనము మటన్ కదా తినలేదు ఉత్త చికెన్ మాత్రమే ఆయన ఇట్లా రా బిడ్డ మీద చేపెట్టాడు అప్పుడు పేరు పెడదాం ఆడబిడ్డకి ఆడ చేపెట్టాను ఇప్పుడు చేపెట్టాను సరే తల మీద చేపెట్టు పదే పదే ఆడ చేపెట్టకూడదు తలకి ఇదే అది నాకు తెలిసి తలవదా వారము శనివారం పుట్టింది కాబట్టి శనివారం పుట్టింది కాబట్టి శనివారం పుట్టింది కాబట్టి ఈ బాలమ్మకి భక్తురాలు చిన్నమ్మని పేరు పెడతాము పేరు పెడతాము స్వాముల వారికి సాంసల్వా పెడితే జమ్మలక్కడ బొమ్మ మా స్వాములు యారు ఉన్నారు పొద్దు ఒకటి చూస్తే సింతమాన్లో గొడవ కోచ కట్టు ఇంకొకటి కొండ మీద కోచ కట్టి ఇంకొకటి పెళ్లి లేదా ఏమన్నా చూసుకోండి జంబో వాళ్ళు చెప్పకూడదు చెప్పు మా మేము కోయత్ మంగా కొని స్టార్ట్ అయింది డబ్బులు మొల్లయ్యా